హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము సిస్కో ప్యాకెట్ ట్రేసర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. ఓకేనా గైస్, ఫస్ట్ మీరు ఏదైనా ఒక బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి. నేను ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, క్రోమ్ బ్రౌజర్ తీసుకొని ఓపెన్ ఇట్. ఓకే, దీంట్లో జస్ట్ ప్యాకెట్ ట్రేసర్ అని సెర్చ్ చేయండి. నో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని సెర్చ్ చేయండి. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ రిసోర్సెస్ అని కొట్టండి. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ రిసోర్సెస్ అని కొట్టగానే ఎంటర్ ఇవ్వండి. ఒకసారి ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి వచ్చే ఫస్ట్ లింక్ రిసోర్సెస్ హబ్ అని ఇక్కడ మీకైతే కనపడుతుంది కదా, దీన్ని అయితే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే లెట్ మీ లోడ్ ఇట్. తర్వాత లోడ్ అవుతుంది పేజ్ అనేది. ఓకే, ఇలా లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ లోడ్ అయిన పేజ్ అనేది పేజ్ లోడ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. దీంట్లో మీరు ఒక్కసారి దీన్ని ఈ ప్యాకేజ్ని అయితే ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు లాగిన్ అవ్వాలని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, జస్ట్ ఇక్కడ నేనైతే లాగిన్ అవుతున్నాను నా యొక్క అకౌంట్తో. జస్ట్ నా యొక్క అకౌంట్లోకి వెళ్ళి జస్ట్ నా డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేసి లాగిన్ అవుతున్నాను. లాగిన్, పాస్వర్డ్ ఇచ్చాను, లాగిన్. నా అకౌంట్లోకి అయితే నేను లాగిన్ అయ్యాను. నా అకౌంట్లోకి అయితే నేను లాగిన్ అయ్యాను. తర్వాత నాది విండోస్ అయితే విండోస్, ఉబుంటూ అయితే ఉబుంటూ అంటే లైనక్స్ అండి. ఓకేనా, మ్యాక్ అయితే మ్యాక్. మీకు ఏ వర్షన్ అయితే కావాలో ఆ వర్షన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని జస్ట్ వన్ ట్యాప్ ఇచ్చారంటే పేజ్ కొంచెంసేపు రీలోడ్ అయ్యి తర్వాత రీడైరెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మీ యొక్క డౌన్లోడ్స్కి అయితే డౌన్లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. టేకింగ్ సమ్ టైమ్. జస్ట్ డౌన్లోడ్ అయితే ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది. జస్ట్ ఇక్కడ 2 minutes టైం తీసుకుంటుంది. నేనైతే పాస్ చేస్తాను. తర్వాత మీరైతే చూడండి గైస్. ఓకేనా, ఓకే మనకి ఆల్మోస్ట్ ప్యాకేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. దగ్గర 1 second, లెట్ మీ కంప్లీట్ ఇట్. ఓకే, అయిపోయింది. జస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం జస్ట్ ఒక ట్యాప్ ఇచ్చామంటే దీని ప్రాసెస్ నేను లాగిన్ అయితే కూడా చూపిస్తాను. చాలా మందికి ఇక్కడే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియదు. ఓకే, జస్ట్ దాని మీద డబల్ ట్యాప్ ఇచ్చాను. డబల్ ట్యాప్ ఇవ్వగానే ఏమవుతుందంటే లోడ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇన్స్టాల్ అయ్యేదానికి. ఓకే, ఇట్ టేక్ సమ్ టైమ్. టేక్ ఇట్. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకైతే ఇక్కడ చూపిస్తాను చూడండి డౌన్లోడ్ ప్యాకేజ్ అనేది. ఇక్కడ నేను జస్ట్ ఒక ట్యాప్ ఇచ్చాను కదా, మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. వెయిట్ అన్నది ఇక్కడ లోడ్ అవుతుంది ప్యాకెట్ అనేది. ఓకే, ఫస్ట్ పర్మిషన్ కోసం అయితే అడుగుతుంది, నేను పర్మిషన్ ఇచ్చాను. తర్వాత మీకు ప్యాకేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇన్స్టాల్ ఐ డు నాట్ హ్యావ్ అగ్రీ అని ఉంది. ఐ అగ్రీ అని పెట్టేయండి. జస్ట్ తర్వాత నెక్స్ట్ అని కొట్టుకుంటే వెళ్ళండి. జస్ట్ మీకు ఇక్కడ పాత్ కావాలంటే మీరు పాత్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ నెక్స్ట్ అని ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ అని ఇచ్చి జస్ట్ ఇన్స్టాల్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఇన్స్టాల్ అని ఇవ్వగానే ఇట్ టేక్ సమ్ టైమ్ టు ఇన్స్టాల్. ఓకే, దీంట్లో చాలా రౌటర్స్, చాలా స్విచెస్ యొక్క ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. వాటిని మనం దీంట్లో ఇన్స్టాల్ చేసుకుంటాము. ఓకేనా, ఇట్ టేక్ సమ్ టైమ్. ఐ విల్ పాజ్ ది వీడియో అండ్ ఎండ్కి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా గైస్, మీకు ప్యాకేజ్ అయితే దగ్గర ఇన్స్టాల్ అయిపోవచ్చింది. జస్ట్ 1 second ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకేనా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ లాంచ్ చేయమని ఇచ్చాను. జస్ట్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ని మీరు లాంచ్ చేయమని ఇచ్చినప్పుడు జస్ట్ ఎస్. ఓకే, మనీ యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ ఇవ్వమంటారా వద్దని అడుగుతాను. జస్ట్ నేను ఇచ్చాను. మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. జస్ట్ ఇక్కడ ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ చూడండి. ఓకే, మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. అయితే మామూలుగా అయితే కొంతమందికి లాగిన్ అని అడుగుతుంది. నేను ఆల్రెడీ నా యూజర్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. మీకు లేదు లాగిన్ అని అడిగిందంటే జస్ట్ ఇక్కడ లాగిన్ మీద ప్రెస్ చేసి ఈ ఏదైతే అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకుంటారో వాటిని జస్ట్ మళ్ళీ ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మళ్ళీ మీరు రీలాగిన్ అయితే జస్ట్ అయిపోతుంది. తర్వాత మీరు మిగతావన్నీ మీరు ఫర్దర్గా అయితే చూడొచ్చు. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ.